కూలీ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాకా దావతే, ఇక ఇంకేం లేదు మనకు, ఓన్లీ దావత్. హైదరాబాద్లో డ్రగ్ స్మగ్లర్లు వాడకందారులు అరెస్ట్ అయ్యారట. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన ఏపీ యువకుడు అందుకోసం లోన్ యాప్ల నుంచి భారీగా అప్పు తీసుకున్నాడట. వాటిని తీర్చలేక స్నేహితులతో కలిసి డ్రగ్ స్మగ్లింగ్ చేసిండట. అప్పు కట్టాలి కదా, మరి ఏం చేయాలి, ఈజీ మనీ కోసం ప్రయత్నం చేయాలి. అట్లా డ్రగ్స్ని స్మగ్లింగ్ చేసిండట. కొత్త సంవత్సర వేడుకల కోసం ఢిల్లీ నుంచి సరుకు పట్టుకున్న వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ 7.5 లక్షలు స్వాధీనం అట. డ్రగ్స్తో పోలీసులకు చిక్కిన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. అమ్మాయి హెరాయిన్ సరఫరాలో యూపీ రాజస్థాన్ కూలీలు. సూర్యాపేటకు చెందిన 2 గంజాయి స్మగ్లర్లు అరెస్ట్ అయ్యారట. ఇగో రాజస్థాన్ ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న హెరాయిన్, నగదు, సెల్ ఫోన్. ఇప్పుడు మీరు చూడండి, ఇంత పగడ్బందీగా గవర్నమెంట్, ముఖ్యంగా హైదరాబాద్ సిపి పోలీసులంతా మేము ఏంది పోలీస్ స్టేషన్కు 5 చెక్ పోస్టులు పెడుతున్నాం, ఇట్లా అట్లా అని చెప్పినా కూడా ఆగుతలేదు. చూడండి, ఇగో ఉన్నత చదువు కోసం వెళ్ళి అలవాటు పడిన వారు ఒకరైతే, కొత్త సంవత్సరాన్ని మత్తుగా ఆహ్వానించాలి అనుకుంటున్న వారు మరొకరు. ఇతర రాష్ట్రాల నుంచి కూలీ పనులకు వచ్చి దందా సాగిస్తున్న వారు ఇంకొందరు. డ్రగ్స్ వాడుతూ విక్రయిస్తూ హైదరాబాద్లో వీరంతా ఆదివారం పోలీసులకు పట్టుబడ్డారు. నూతన సంవత్సర వేడుకలకు డ్రగ్స్తో జరుపుకోవాలి అనే అనుకునే వారిని లక్ష్యంగా చేసుకొని విక్రయానికి సిద్ధమైన వీరిని కటకటాల్లా వెనక్కి నెట్టారు. ఇందులో పెద్దగా చదువుకోని కూలీలు, ఉజ్వల భవిష్యత్తున్న యువత, మంచి ఉద్యోగం చేస్తున్న ఒక యువతి ఉండడం గమనార్హం. చూడండి ఎంత ఎంత దారుణమైన పరిస్థితో. ఇగో గంజాయి అటిది. మహిళా ఇంజనీర్ విల్లాసం అట. రాజేంద్రనగర్ సర్కిల్, భవానీ కాలనీ, కెన్వర్త్ విల్లాస్లో నివాసం ఉండే సంధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. 26 సంవత్సరాల పాపం అమ్మాయిది. అదే ప్రాంతానికి చెందిన స్నేహితులు డేవిడ్, అర్జున్తో కలిసి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెంగళూరు నుంచి MDMA డ్రగ్స్ను తెప్పించుకున్నారట. విషయం తెలిసిన బాలానగర్ SOT, రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి సంధ్య నివాసంలో దాడులు నిర్వహించారు. ఆమె వద్ద నుంచి 8 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 86,000 ఉంటుందని రాజేంద్రనగర్ SI రమేష్ తెలిపారు. డేవిడ్, అర్జున్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇట్లా చూడండి, ఇక నిన్న తాగుడు అయితే ఘోరం ఉందట. నిన్న ఒక్కరోజు 40 కోట్లు అమ్ముడుపోయిందట మద్యం. సంవత్సరంలో చివరి రోజు, అది ఆదివారం. కొత్త ఏడాదికి స్వాగతం పేరిట మందుబాబులు చేసే హడావుడి ఎక్సైజ్ శాఖ కాసుల వర్షం కురిపించింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు సాగిన అమ్మకాల గణాంకాలు వెల్లడించకపోయినా ఒక్కరోజే హైదరాబాద్లో విక్రయాలు 40 కోట్లు దాటినట్లు అంచనా. నిరుడు ఇది 37.7 కోట్లు మాత్రమే. గత ఏడాది హైదరాబాద్ 1 డిపోలో 16.9 కోట్లు, హైదరాబాద్ 2 డిపోలో 20 కోట్లు విక్రయాలు జరిగినాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుడు డిసెంబర్ 31న 216 కోట్ల అమ్మకాలు జరిగినాయట. ఈసారి 260 కోట్లు దాటుతుందని అంచనా. న్యూ ఇయర్ కిక్కట 658 కోట్లు. రాష్ట్రంలో భారీగా లిక్కర్ సేల్స్. డిసెంబర్ 30న ఒక్కరోజే 313 కోట్లు అమ్మిరట. ఇంతకుముందు మనం పేపర్లో డిసెంబర్ 31 చూసినాం, ఇది డిసెంబర్ 30 లెక్క. కొత్త ఏడాది సందర్భంగా రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ జోరుగా జరిగినాయి. ఆదివారం సెలవైనప్పటికీ మద్యం డిపోలను ఓపెన్లో పెట్టి మరీ లిక్కర్, బీర్లను వైన్ షాపులకు పంపించారు. ఈ నెల 29, 30, 31 తేదీల్లో ఏకంగా 658 కోట్ల మేర లిక్కర్ బీర్లు అమ్ముడైపోయినాయట. చూడురిగా ఓన్లీ 3 రోజులల్లా 29, 30, 31 3 రోజులలో 658 కోట్ల మద్యం. ఇప్పుడు మీరు వైన్ షాప్లోకి పోతే అన్నీ ఖాళీ ఉంటాయి. చూడండి, ఏ షాప్ పోయినా ఖాళీ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ బెల్ట్ షాపులు క్లోజ్ చేస్తామన్నారు. ఏది మరి, ఆర్డర్లు ఇచ్చినామన్నారు, ఒక రోజు పేపర్లో వచ్చింది, తర్వాత గప్చుప్ మరి అంతా మాయం. అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే ఖచ్చితంగా. మీకు మహిళలు ఎందుకు ఓట్లు వేసిరు? మహిళలు ఏమి ఉచితంగా బస్సు వస్తుందని ఇంకోటి ఓట్లు వేయలే. ఆ మద్యం దాగి మొత్తం యువత పాడైపోతున్నారు, ఇంటి పెద్ద మనుషులు నాశనం అయిపోతున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళ పుస్తకాలు దిగుతున్నాయి. సో అందుకే మీకు ఓటు వేసినారు. ఆ బెల్ట్ షాపులు మొత్తం క్లీన్ చేయాల్సిన అవసరం ఉన్నది.